హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు తవా బర్గర్ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోరో చూపిస్తాను. ఇదేమీ అంత హెల్తీ కాదు, కానీ మంత్లీ ఒక్కసారైనా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. బంగాళదుంపలు ఉడికించుకుని పక్కన పెట్టుకుంటే 10 నిమిషాల్లో తవా బర్గర్ ప్రిపేర్ చేసేయచ్చు. ఎప్పుడు మీ పిల్లలకి బయట నుంచి కాకుండా మీ చేతులతో మీరే బర్గర్ చేసి పెట్టండి, చాలా బాగా లైక్ చేస్తారు. వీడియోలోకి వెళ్లే ముందు బంగాళదుంపలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను 1/2 kg బంగాళదుంప ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాను. మీరు గ్రేట్ చేసుకున్నా పర్వాలేదు, స్మాష్ చేసుకున్నా పర్వాలేదు, చేత్తో స్మాష్ చేసుకున్నా పర్వాలేదు. ఎలా చేసుకున్నా బంగాళదుంప ఉండలేకుండా ఉండాలి. బంగాళదుంప బాగా స్మాష్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 పీస్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. చాట్ మసాలా యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఇస్తుంది, లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోండి. నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను, కానీ యాడ్ చేయడం మర్చిపోయాను. ఉప్పు, కారం బంగాళదుంపలో బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మీ బన్ సైజుకి తగ్గట్టుగా ఆలూ ప్యాటీని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నేనైతే 4 బర్గర్స్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి బన్ సైజుకి తగ్గట్టుగా ఆలూ ముద్దను తీసుకుని చక్కగా ఉండ కింద చేసుకుని ప్యాటీస్ కింద ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. కావాలంటే ఈ ఆలూ కట్లెట్స్ని మనం షాలో ఫ్రై కూడా చేసుకుని తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ 4 ప్యాటీస్ చేశాను కదా, మిగిలిపోయిన బంగాళదుంపని కుర్మా కింద ప్రిపేర్ చేసుకున్నాను. కొద్దిగా తాలింపు వేసుకుని బంగాళదుంపని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చక్కగా ఆలు కుర్మా రెడీ అయిపోతుంది. ఇప్పుడు బర్గర్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాటీస్ రెడీ అయిపోయాయి. అలాగే ఉల్లిపాయ, టమాటో స్లైసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ఇందులోకి మనం క్యాబేజీ కూడా యాడ్ చేస్తాం. ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. క్యాబేజీ సన్నగా తురుముకోవాలంటే పీల్ చేసుకున్న దాంతో క్యాబేజీని గ్రేట్ చేసుకో. క్యాబేజీ చూడ్డానికి కూడా బాగుంటుంది, సన్నగా ఉంటుంది, మనం హ్యాపీగా తినేస్తాం. క్యాబేజీ కూడా గ్రేట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాక 4 బర్గర్ బన్స్ తీసుకోండి. ఇవి బర్గర్ బన్స్ అండి, నార్మల్ బన్స్ కాదు. నార్మల్ బన్స్ ఎక్కువ స్వీట్గా ఉంటాయి, బర్గర్ బన్స్ తక్కువ స్వీట్ ఉంటాయి అన్నమాట. సగం కట్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ యాడ్ చేసి బన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ యాడ్ చేసుకోండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. క్యాబేజీ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్ స్లైస్, ఆలూ ప్యాటీ, అలాగే టమాటో పెట్టుకుని బన్ని క్లోజ్ చేసేసుకోండి. మీకు ఇష్టమైతే ఇంకొక 1/2 పీస్ మీద మయోనీస్ యాడ్ చేసుకుని స్ప్రెడ్ చేసుకోండి. నేనైతే నెలకి ఒక్కసారి తిన్నా మయోనీస్ లేకుండా నా జంక్ ఫుడ్ అస్సలు ఇన్కంప్లీట్ అవ్వదు. మయోనీస్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇష్టం లేకపోతే హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు, ఇదేమీ అంత హెల్దీ కాదు. మయోనీస్ అప్లై చేసుకున్నాక బన్కి క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. నేను మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నాను. ఈవినింగ్ టైం పిల్లలు రాగానే చక్కగా ప్యాన్ మీద కొద్దిగా బటర్ వేసి ఫ్రై చేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు. చూడండి, చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను పక్కన పెట్టేసుకుని ఈవినింగ్ టైం వాళ్ళు రాగానే ప్యాన్ తీసుకుని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ బటర్ యాడ్ చేసుకోండి. ఆ ప్లేస్లో మీరు వెన్నను కూడా యాడ్ చేసుకోవచ్చు. వెన్న కానీ బటర్ కానీ గీని కానీ ఏదన్నా యాడ్ చేసుకుని బన్కి మొత్తం బటర్ అప్లై చేసుకుని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు చక్కగా బన్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఖచ్చితంగా బన్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బటర్ వేడెక్కిపోయి బటర్ మాడిపోయిన స్మెల్ వస్తుందన్నమాట. అటు ఇటు తిప్పుకుంటూ 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే బర్గర్ అలా సర్వ్ చేసుకోవచ్చు. ఇంత బర్గర్ తినలేము అన్న వాళ్ళకి హాఫ్గా కట్ చేసి మయోనీస్, టమాటో కెచప్తో సర్వ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా నాకు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.